శ్రీ గురుభ్యో నమః. రమణ సద్గురుదేవాయ నమః. నేనుపై ధ్యాస అనేటువంటి పుస్తకంలో 50వ ప్రశ్న అంటే 49వ ప్రశ్నకి ఏమని జవాబు చెప్పారంటే, నేను ఎవరో నువ్వే చెప్పాలి, మరి జవాబు చెప్పింది నువ్వే కనుక నేను అని చెప్పినవాడు నువ్వే కదా, నువ్వు ఉన్నవాడవా లేనివాడవా, ఉంటే అసలు నీ రూపం ఏమిటి, లేకపోతే నేను అని ఎవరు చెప్పారు అని ప్రశ్నిస్తే ప్రశ్న రూపంలో ఉందా జవాబు? అయితే నేను ఎవరు అనేటువంటి ప్రశ్న అనవసరం అంటారా అని అడిగాడు ఆయన. అప్పుడు జవాబు, నేను అని చెప్పి నీ ఉనికి యొక్క ఎరుకను కలిగి ఉన్న నీకు నీ ఉనికిని గురించిన జ్ఞానము, స్వస్వరూప జ్ఞానము కలిగి ఉన్న నీకు ఈ ప్రశ్న అనవసరమే కదా. నేను ఎవరినైనా నువ్వు ఎందుకు ప్రశ్నించుకోవడం? ఇప్పుడు దాకా నువ్వెవరని ప్రశ్నించుకోకపోవడం వల్ల నీ నిజమైన నేనేదో నీకు తెలియక నువ్వు కానిదేదో నేనని అనుకుంటున్నావు. నువ్వు కానిది తొలగిపోవాలంటే నువ్వెవరో నువ్వు ప్రశ్నించుకో అంటూ చెప్పారు. చెప్పినప్పుడు అయితే మరి ఎవరికి ఈ ప్రశ్న కలిగింది అంటే నాకే అన్నాడు ఆయన. నేనెవరో చూడు అన్నారు. నేనే అన్నాడు. అయితే మరి నేనే అని చెప్తున్నావు కదా, నువ్వు నేను అని చెప్పి నీ ఉనికిని నువ్వే తెలుసుకోగలిగి ఉన్నావు కదా. నేను అన్నావంటే నీ ఉనికి నువ్వే తెలుసుకోగలిగి ఉన్నావని అర్థం, అవునా? అవునమ్మా. ఇక అది స్వస్వరూప జ్ఞానం. అలాంటి నీకు ఈ ప్రశ్న అనవసరమే. నేను అని అనగలిగావంటే అదే నువ్వు. అదే నువ్వని నీకు తెలిసినప్పుడు ఇక నేనెవరన్న ప్రశ్న అనవసరం. అందుకే భగవాన్ ఏకాత్మ పంచకంలో అన్నారు, తానుండి తానుగా తను తానేనెవడ నేనుండు స్థానం ఏది అనువాడికి నేనెవడిని నేనెక్కడున్నాను అన్న మధుపానుని ఈడు పలుకు అని. అంటే ఏమిటంటే తాగినవాడు నేనెవడను నేనెక్కడున్నాను అని అడిగినట్లుగా తానుగానే ఉన్నాడు కదా. ఉండి మళ్ళీ నేనున్నాను అనే స్పష్టమైన ఎరుక కలిగి ఉండి నేనెవడిని అంటున్నాడు. హాస్యాస్పదమే కదా. నువ్వు ఉన్నావు కదరా, నేనున్నాను అని నీకు తెలుస్తూ ఉండగా మళ్ళీ నేనెవరిని అంటావేమిటి అని అందరూ నవ్వుకుంటారు కదా. కనుక ఒక రకంగా అనవసరమే. అయితే నేనెవడిని అనే ప్రశ్నతో చేసే విచారణ నేను నీతో అంగీకరిస్తున్నాను. నిజమే, మరి నేనెవడిని ఇంక ప్రశ్నించడం ఎందుకు? ప్రశ్నించేవాడు ముందు ఉండాలి. ఉన్నవాడు ప్రశ్నిస్తాడా లేనివాడు ప్రశ్నిస్తాడా? ఉన్నాడమ్మా. ఆ ఉన్నవాడే తానై ఉన్నప్పుడు ఇక ప్రశ్న ఎందుకు? అవునా? అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. మళ్ళీ 51వ ప్రశ్న వేస్తున్నారు. అయితే నేను అని ఏదో నేను చెప్పాను గాని గట్టిగా నిలదీసి మీరు అడిగితే నువ్వెవడివి అని చెప్పమంటే నేను సరిగ్గా చెప్పలేనండి. ఏదో చెప్పేశాను నేనని అలవాటుగా. కానీ గట్టిగా నిలదీసి నువ్వెవడివా అని అడిగారంటే నేను సరిగ్గా చెప్పలేను. ఎందుకంటే నా మనసులో స్పష్టత లేదు నా పట్ల. తెలుసు అని చెప్పలేను, తెలీదు అని చెప్పలేను. నేనెవరో నాకు తెలుసు అని చెప్పలేను, తెలీదు అని చెప్పడానికి నేనున్నాను కదా. కాబట్టి తెలుసు అని చెప్పలేకపోతున్నాను, తెలీదు అని చెప్పలేకపోతున్నాను, నాకు స్పష్టత లేకపోవడం వల్ల. అందుచేత నేనెవరిననే ప్రశ్న అనవసరం అని నేను అనలేకుండా ఉన్నాను. నాకు నేనెవరిననే ప్రశ్న ఎందుకులేండి, ఏదో మీతో అనేశాను గాని ఖచ్చితంగా నాకు స్పష్టంగా తెలుసా అంటే తెలీదు. మరి అంచేత నేనెవడను అనేటువంటి ప్రశ్న అనవసరము అని నేను అనలేను అన్నాడు.
అప్పుడు జవాబు చెప్తున్నారు, అవును నువ్వు సరిగ్గానే చెప్పావు. నేను అంటూ నేను నాకు తెలీదు అని చెప్పడానికి వీల్లేదు కదా. లేదు. అలా అని నాకు తెలుసు అని చెప్పడానికి లేకపోయే స్పష్టత లేదు గనక. అవునమ్మా. అందుకే ప్రశ్న అవసరం. దానికి జవాబు వెతుక్కోవలసిన బాధ్యత కూడా మనదే. నువ్వు వెతుక్కుంటున్నది నిన్నే గనక దాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. నాదే అమ్మా. అంటే నీది నాది ప్రతివాడిదిను. ఎవరో వచ్చి చెప్పేది కాదు కదా అది. ఎవరో వచ్చి చెప్తే అది వారి అభిప్రాయం అవుతుంది. నీ పట్ల నిన్ను గురించి ఇతరుల అభిప్రాయం కరెక్టా, నీ అభిప్రాయం కరెక్టా? నాదే కరెక్ట్ అమ్మా. కాబట్టి నువ్వే కరెక్ట్ గా నువ్వెవరో తెలుసుకోవాలి. ఇక ఈ ప్రశ్న అనవసరము అసంభవము అనే వాదం ఒకటి ఉంది. ఇంకెందుకు ఈ ప్రశ్న అనవసరం అసంభవం కూడాను అనే వాదం సంగతి ఉంది. దానికి బదులు ఒకటే, ఇలాంటి వివాదాలు లేవతీసి సందేహాలు కలిగించి విచారణను వాయిదా వేసే ఎత్తుగడ ఇది. నేను నువ్వు డైరెక్ట్ గా చూసుకోకుండా నేనెవరు అని ప్రశ్నిస్తున్నాను గాని నేను ఉంటేనే కదా ఈ ప్రశ్న వచ్చింది. ఆ ఉన్ననేనే నేను ఇంక నేనెవరు నన్ను నేను ప్రశ్నించుకోవడం ఎందుకు అంటూ ఈ ప్రశ్న అసలు నాకు అవసరమే లేదు, అనవసరం అనే వాదం ఉంది. దానికి ఒకటే జవాబు. అంటే అది అటువంటి ఆలోచన ఇలాంటి వివాదాలను లేవదీసేసి సందేహాలను కలిగించేసి నేనెవరు అన్న విచారణని వాయిదా వేసే ఎత్తుగడనమాట. మనసు చేస్తున్న మాయ. ఇప్పుడు చెప్తున్నప్పుడు అవును నేనున్నానని నాకు తెలుసు కదా, నేనున్నానని నాకు తెలియడానికి ఎవ్వరూ అక్కర్లేదు, నాకు నేనున్నాను అని స్పష్టంగా నాకు తెలిసిపోయింది. నేనున్నాను అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాంటప్పుడు నేను ఎవరిని అంటే ప్రశ్న నాకెందుకు అనిపిస్తుంది మనసుకి, అంటే నీకే. అలా అదే నాకు తెలిసిపోయింది అంటున్నాం ఎవరు అని అందరం. అదేంటంటే విచారణ నుంచి తప్పించుకోవడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ ఇది. మనసు చేసే మాయమ్మ. ఈ మాయదారి ఎత్తుగడ మనసు పన్నుతున్న పన్నాకం కదూ. అవును. ఎందుకంటే విచారణ చేసి చూస్తే మనస్సు తానే లేకుండా పోతుంది కదా. పోతుంది. అంటే విచారణ రూపంగా ఉండే నేనెవరు అనే ప్రశ్న మనస్సు తన మెడ మీద తానే వేసుకునే కత్తివేటు లాంటిది. తను తానే చంపుకోవాలి. అది దానికి ఇష్టం లేక నేనున్నానని నాకు తెలుసు కదా, నేను తెలివి స్వరూపాన్ని అయి ఉన్నాను, నేను ఉండబట్టి అన్ని నాకు తెలుస్తున్నాయి, తెలియబడేవన్నీ తొలగిపోతాను, నేను అలాగే ఉన్నాను. ఎంత బాగా చెప్పేస్తుందో కదా. మరి ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళందరూ అదే కదా మాట్లాడుతున్నారు. అవునమ్మా, మనసుతోనే మాట్లాడుతున్నామమ్మా. అందుచేత అది ఎందుకు అలా జరుగుతుంది అని చూస్తే నేను ఎవరినైనా ప్రశ్నిస్తే తానే లేకుండా పోవాలి గనక, ఆ పోవడం ఇష్టం లేదు గనక నాకు తెలుసు అంటూ చక్కగా అనేక అనేక ఉదాహరణలతో నిరూపించేస్తుంది. నిజంగా నేనెవడిననే ప్రశ్న గనక వేస్తే మనసు తన మెడ మీద తానే కత్తి వేసుకుని తెగ నరుక్కోవాలి. బలిపీఠం మీద తన తలను ఉంచి తన చేతితో తానే కత్తితో తన తలను నరుక్కోవడం వంటి ప్రక్రియ మనసు యొక్క ఆత్మహత్య. అదే ఆత్మ బలిదానం లేదా అదే ఆత్మాహుతి. మనస్సు పోయి అగ్నిలో దూకి మరణించడం. జ్ఞానాగ్నిలో దూకిన భస్మం అయిపోవాలి. మన నిప్పుల్లో దూకి చావడం ఇష్టం ఉంటుంది ఏమిటి? ఈ పని మనసు చేయమన్నా చేస్తుందా? అందుకే మనసు జిత్తులు మారి, అది జిత్తులు మారి నక్క లాంటిది. ఎన్ని జిత్తులైనా సరే తాను నిలదొక్కుని జీవించాలని, ఇంకా మంచి బలం పుచ్చుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎలాగోలాగా ఈ
ఇన్ని సంవత్సరాల నుంచి విన్న వేదాంతం అంతా బాగా కంఠస్థం వచ్చేసింది కాబట్టి అనేక విధాలుగా చెప్పేసుకుంటూ తను తాను స్థిరంగా నిరూపించుకున్నాను అని కూడా అనిపించేస్తూ ఇక తన బలాన్ని పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది మనం గుర్తించటం లేదు. అవునమ్మా. ఆ ప్రయత్నంలో భాగమే ఇలాంటి సంశయ పరంపరలు లేవనెత్తడం. భగవాన్ చెప్పిన దృష్టాంతం ఉండనే ఉంది. ఏమిటంటే ఒక దొంగకి పోలీసు ఉద్యోగం దొరికింది. అతనిని అతని ఊళ్ళోనే పోలీసుగా నియమించారు. ఒక దొంగతనం గురించి విచారణ చేయమని అధికారులు అతన్ని ఆదేశించారు. ఆ దొంగతనం చేసింది లోగడలో అతనే. ఇప్పుడంటే పోలీసు అయ్యాడు గాని అతడు గ్రామంలో అందరిళ్ళకి వెళ్లి విచారించి వచ్చి దాని ఆచూకీ తెలియలేదు అన్నాడు. నా ఊరే కదండి ఇది, నేను అందరిళ్ళకి వెళ్లి అన్ని విధాల విచారణ చేశాను, కానీ ఆ దొంగ ఆచూకీ ఎక్కడా దొరకలేదండి అన్నాడు. అందరింటికి వెళ్ళాడు గాని తన ఇంటికి మాత్రం వెళ్ళకుండా జాగ్రత్త పడ్డాడు. తన ఇంటిలో వెతికితే మరి ఆ దొంగ దొరుకుతాడు కదా, తానే ఆ దొంగ నిరూపణ అవుతుంది కదా మరి. అందుకే ఆ పని అతడు చేయడు కదా. తన్ను తాను ప్రశ్నించుకోడు, అందరినీ ప్రశ్నిస్తాడు. అందరి విషయాలు గొప్పగా తెలుసుకుంటూ ఊరేగుతూ బోళ్ళు నాకు తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసుకుంటా, అది తెలుసుకుంటా అంటూ తిరుగుతాడే తప్ప ఇవన్నీ తెలుసుకునే తన్ను తాను తెలుసుకోరా అంటే వాడు తెలుసుకోడు. ఎందుకంటే తానే పోవాలి, తన దొంగతనం బయట పడుతుంది. మన మనసు కూడా అంతే. లోకంలో అన్నిటిని గురించి అందరిని గురించి ఇది విచారణ చేసేయగలదు కదా, వివరించి చెప్పేయగలదు, తెలుసుకుని నిర్ధారణ కూడా చేసేయగలదు. గణపతి ముని చెప్పినట్లు ఇంద్రలోకానికి పోయి ఇంద్రుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంటే వెళ్ళి రాగలదు కూడా. నక్షత్ర మండలాన్ని చుట్టి రమ్మంటే వచ్చేస్తుంది చుట్టి. కానీ తనను గురించి తాను తెలుసుకునేందుకు వెనుకకు మరలి చూడు అంటే ఒక్క అంగుళం కూడా కదలమన్నా కదలదు. కదిలితే అది మనసుగా ఉండదుగా. తన ఉనికిని తాను పోగొట్టుకోవడం దానికి ఇష్టం ఉండదు కదా. లోపలికి ఒక్క అడుగు వెయ్యమంటే మాత్రం నెట్రాళ్లగా నిల్చుండిపోతుంది. ఎందుకంటే అది కదిలి ఒక్క అడుగు వేసిందా లోపలికి, అది ఇంకా ఆత్మగా ఉండదు, మనసుగా ఉండదు, ఆత్మగా మారిపోతుంది. అందుకే ఆత్మవిచారణ అత్యంత సులభమే అయినా అత్యంత కష్టమైందిగా కూడా అనిపిస్తుంది. స్పష్టంగా తెలిసినా సరే లోపలికి ఒక్క అడుగు వేసి 5 క్షణాలు ఉండిపోరు చూద్దాం. నా కష్టం పోనీ ఎవరైనా బాధ పెడుతున్నారా, ఎవరైనా నిందలు వేస్తున్నారా, ఎవరైనా పొగుడుతున్నారా, నీ ఆస్తిపాస్తులు పోతున్నాయా, నీ ఐశ్వర్యాలు పోతున్నా, నువ్వు చచ్చిపోతున్నావా, ఒక్క అడుగు చేసి 5 సెకండ్లు ఉండమంటే ఉండదు. ఇంకొక 5 సెకండ్లు ఎక్కువ ఉంటే దానిలో పడి కరిగిపోవాలి మరి. అందుకు వచ్చేస్తుంది. కానీ అన్నింటికంటే ఇదే సులభమైన సాధన. అయితే మనం దానికి సంసిద్ధంగా ఉండి ఈ సాధనలో ప్రవేశించాలి. మళ్ళీ 52వ ప్రశ్న. మీరు ఇప్పుడే చెప్పారు ఆత్మవిచారణ అత్యంత కష్టమైందిగా అనిపిస్తుంది అని. నిజమే, అది నాకు అత్యంత కష్టమైందిగానే తోస్తోంది. నేను మందమతినే ఒప్పుకుంటున్నాను కూడా. పక్వచిత్తుడును కాను అని నాకే అనిపిస్తోంది. ఏమిటో నేను పరిపక్వమైన చిత్తం కలిగిన వాడిని కాదు, మందమతిని అని నాకే తెలుస్తోంది. చేత గడ్డపారవలే ఉన్న నా మనస్సుని అతి సున్నితమైన సూదిలాగా, అంటే సూక్ష్మ గ్రహణశీలిగా చేసుకునే నిమిత్తం ముందుగా జపధ్యానాలు గాని శ్వాస మీద ధ్యాస గాని స్వీకరించాలేమో. ఆ అభ్యాసం ద్వారా నాలోని కొంత ముందుకి వానితో అభ్యాసం ద్వారా వానిలో
కొంత ముందుకు సాగి పరిపక్వత వచ్చినప్పుడు మీరు చెప్పిన ఈ నేనెవడను అన్న విచారణ మొదలు పెడతానులేండి. నేను మందబుద్ధిని గుణపంలాగా ఉన్నాను. నేను సన్ననే సూదిగా మారాలి అంటే నేను కొంత సాధన చేసి మంత్రజపం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలాగ ధ్యానాదులు చేస్తూ చేస్తూ ఆ అభ్యాసం ద్వారా కొంత ముందుకు సాగుతూ సాగుతూ పరిపక్వత వచ్చినప్పుడు మీరు చెప్పినటువంటి ఈ నేనెవరు అన్న విచారణ మొదలు పెడతానైతే అన్నాడు. జవాబు: ఇది కూడా నీ మనసు చేసే మాయలో భాగమే. భూకక్షలో నుండి ఒక్క ఉమ్మిడిగా అంతరిక్షంలోకి దూసుకుపోయే ఉపగ్రహంలాగా విచారణ ద్వారా మనః పరిధిలో నుంచి ఆత్మ పరిధిలోనికి ఉవ్వెత్తున దూకే ప్రక్రియ అయిన నేనెవడు అనే విచారణకు స్వస్తి చెప్పి అన్యమైన దారులు తొక్కడం మనసుకి ఇష్టం. అది బాగుంది, ఇది బాగుంది, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, అదెంత బాగుందోట, ఇదెంత బాగుందోట, దానిలో ఇంత గొప్ప మహిమ వస్తుంది అంటూ వాటి తిరగడం దానికి ఇష్టం. ఆత్మవిచారణ ఒక మనస్సు సూక్ష్మగ్రహణశీలి అయిన తరువాత, పక్వచిత్తత ఏర్పడిన తరువాత, అంటే అర్థం శాశ్వతంగా విచారణకు దూరం కావడమే అవుతుంది. నేను ఆత్మవిచారణ ఒక పక్వదశకి రావాలండి, నేను సూక్ష్మగ్రాహిని కావాలండి, అప్పుడు నేను ఆత్మవిచారణ చేస్తానులేండి అనడం ఎలాంటిదంటే శాశ్వతంగా విచారణకు దూరం అయిపోవడమే. మనుమడు పుట్టేది ఎప్పుడు? వాడు పెరిగి పెద్దవాడే పెళ్లి చేసుకునేది ఎప్పుడు? పెళ్లి చేసుకుని వాడికి కొడుకు పుట్టేది ఎప్పుడు? ఈ బామ్మగారు కాశీయాత్రకి వెళ్లేది ఎప్పుడు? అది అయ్యే పనా? నాకు సంసారం మీద విరక్తి పుట్టేసిందిరా నాయనా, నాకు మనం పుట్టాక ఆ మనవాడికి ఒక పిల్లాడు పుట్టాక వాడిని చూసి నేను కాశీయాత్రకి వెళ్ళిపోతాను రా అని దిగారు. దానికి మనవాడు పుట్టాలి, దాని కొడుకు పుట్టాలి, ఆ కొడుకు పుట్టాలి, ఆ కొడుకు ముని మనవాడు పుట్టాక వాడిని కళ్ళా చూసి కాశీ పెడుతుంది. అది వెళుతుందా? ఎప్పటికి వెళ్తుంది అది? అలాగే నా బుద్ధి సూక్ష్మం అయిపోయిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత అప్పుడు విచారణ చేస్తాను అంటే ఇలాగే ఉంటుంది. అది అయ్యే పని కాదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం కూడా ఉంది. నీకు కావలసిన సూక్ష్మ గ్రహణ శక్తి, పక్వచిత్తత అన్ని ఈ మార్గంలోనే నువ్వు పుష్కలంగా నీకు సమకూర్తాయి. నువ్వు మొదలుపెట్టు. వదిలిపెట్టకుండా మొదలు పెడితే నీకు కావలసిన సూక్ష్మగ్రహణ శక్తి, పక్వమైన చిత్తత అన్ని కూడా నీకు పుష్కలంగా వాటికవే వచ్చి సమకూర్తాయి. నిజంగా అన్యయోగ సాధన కంటే కూడా ఎక్కువగా ఇక్కడ నీకు సూక్ష్మగ్రహణ శక్తి చేరుతుంది. సాధువుగా చెప్పిన దృష్టాంతం ఒకటి ఉంది. ఒక వ్యక్తి విజయవాడలో ఉన్నాడు, కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. డ్రైవింగ్ నేర్చుకున్న తరువాత కారు మీద కలకత్తా వెళ్ళాలని అతడు కోరిక. కొనుక్కున్న కారెక్కి డ్రైవింగ్ నేర్పే వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకుని డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలు పెట్టాడు. అయితే నేర్చుకునేందుకు అతడు చెన్నై పోయే రోడ్డుని ఎంచుకున్నాడు. అతడు కోరికేమో కలకత్తా వెళ్ళాలని, కానీ చెన్నై వెళ్లే రోడ్డుని ఎంచుకున్నాడు. అలా పోతూ పోతూ డ్రైవింగ్ చేయడం వచ్చే సమయానికి సూళ్లూరుపేట దాటాడు విజయవాడ నుంచి. ఇక చెన్నై దగ్గరకు వచ్చేస్తోంది. డ్రైవింగ్ వచ్చింది కదా అని తాను పోవలసింది కలకత్తా కదా అని గుర్తు తెచ్చుకున్నాడు. డ్రైవింగ్ బండి వచ్చేసి ఇప్పుడు నేను కలకత్తా వెళ్ళాలి కదా అనుకున్నాడు. వెనక్కి తిరిగి కలకత్తా వైపు కారు నడుపుకొని పోవాలంటే దూరం 2 ఇంతలు పెరిగింది కదా. విజయవాడ నుంచి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాడో అంత దూరం విజయవాడ నుంచి కలకత్తా వైపుకి వెళ్ళింటే సగం పైనే వెళ్ళిపోను కదా. అతనికి అప్పుడు తెలిసొచ్చింది,
తాను కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కలకత్తా వైపు పోయే రోడ్డు మీద నేర్చుకుంటే ఎంత బాగుండేది. ఈ పాటికి భువనేశ్వర్ దాటిపోయి ఇంకా ముందుకు వెళ్ళేవాడిని కదా అని. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? జాప్యం జరిగిపోయింది, సమయం మించిపోయింది. అతడు కలకత్తా ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సరే డ్రైవింగ్ వచ్చింది కదా, ఎప్పుడొకప్పుడు వెళ్దాంలే అనుకున్నాడు. అలా ఉంటుంది. నేను మీద ధ్యాస పెట్టడానికి అవి ఇవి చేశాక పక్వత వచ్చాక ధ్యాస పడదామంటే. అవునమ్మా. కాబట్టి మీకు కావలసిన పక్వచిత్తత, మీకు కావలసిన సూక్ష్మగ్రహణ శక్తి, మీకు కావలసిన సద్గుణ సంపద, మీకు కావలసిన యోగ్యత అన్నీ నేనెవడను అన్న ఆత్మవిచారణ మార్గంలో తప్పకుండా లభిస్తాయి. అవి లభిస్తూ ఉండగానే నీవు ఈ మార్గంలో చాలా ముందుకు వెళ్ళినట్టు గ్రహిస్తావు. వాటికి అవే వచ్చి నీకు లభిస్తాయి. అప్పుడు తెలుస్తుంది నేను చాలా ముందుకు వెళ్ళగలిగాను ఈ మార్గంలో అని. అప్పుడు ఆ పుస్తకుడు అంటున్నాడు, మీ సమాధానం నాకు అర్థమైంది. మీరు చెప్పారు సిద్ధత ఉండాలి గాని అని. నాలో ఈ మార్గాన్ని స్వీకరించే సంసిద్ధత కనిపించదు. మీరు చెప్పారు మొదలుపెట్టు ఉంటే తప్పకుండా సాధిస్తావు, నీకు అన్ని సహకారాలు అందుతాయి అని చెప్పారు. బాగుంది కూడా, అర్థమైంది కూడా. కానీ నాకు ఈ మార్గాన్ని స్వీకరించే సంసిద్ధత కనిపించట్లా లేదు నా లోపల. ఇది మరీ డైరెక్ట్ గా, మరీ స్టీప్ గా, మరీ షార్ట్ కట్ గా ఉంది. ఇది మరీ ఎలా డైరెక్ట్ గా ఇంకా వెళ్ళావా ఇక మళ్ళీ తిరిగి రావన్నంత అలాగా షార్ట్ కట్ గా ఉంది. ఒకే ఒక్క జంప్ తో అడ్వెంచర్ గా అనిపిస్తుంది. ఒక్క ఉరకడమే అన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్పింది. కానీ మరి ఆ ఉరికేలోపుగా మధ్యలో పడిపోతానేమో నాకు భయం. మనస్సు అంతమై ఆత్మగా నిలుస్తుందని చెప్పిన మాట యథార్థమై ఉండొచ్చు, కానీ కొండపాదం దగ్గర నుంచి పైనున్న శిఖరం కనిపిస్తూనే ఉంది. కానీ దారి సూటిగా ఉంటే సూటిగా ఎలా ఎక్కిపోగలుగుతాం? పోవడం కాదు, అమాంతరం అంతగా ఎగిరి అక్కడ ఉండాలి. అది కూడా కాదు, తాను కొండపాదం దగ్గర కాకుండా కొండ శిఖరం మీదే ఉండాలని అనుభవ గోచరంగా కావించుకోవచ్చు. కాబట్టి మీరు చెప్పింది బాగానే ఉంది. అది డైరెక్ట్ మార్గం అంటున్నారు, షార్ట్ కట్ లాగా ఉంది. ఒకే ఒక్క జంప్ అడ్వెంచర్ గా కూడా ఉంది. మనస్సు అంతమై ఆత్మగా నిలుస్తుంది అని చెప్పారు. ఒక్క అడుగు అంతర్ముఖమై ఒక్క అడుగు నేనెవరు అన్న ప్రశ్న దగ్గర నిలబడి చాలు అన్నారు. అప్పుడు ఈ నేను ఆత్మగా నిలుస్తుందని చెప్పారు. అది యథార్థమే. కానీ నాకెలా ఉందంటే కొండ పాదం దగ్గర నుంచిని పై శిఖరం కనిపిస్తూనే ఉంది, కానీ దారి కూడా సూటిగా కనపడుతూనే ఉంది. ఎక్కి వెళ్ళాలి, ఎక్కిపోక్కర్లేదు, అమాంతం ఎగిరి అక్కడ ఉండు అంటున్నారు. అది కూడా కాదు, తాను కొండపాదం దగ్గర కాకుండా కొండ శిఖరం మీదే ఉండాలి అని అనుభవం గోచరం కావించుకోవడం అన్నమాట. అలాగా కనిపిస్తూనే ఉంది కొండ శిఖరం, దారి కూడా కనపడుతుంది. ఎక్కి వెళ్ళడం కష్టంగా ఉంది. నెమ్మదిగా పాకో దేకో ఎప్పటికో ఒకప్పుడు చేరుకోవచ్చు అంటే అలా కాదు, ఇక్కడి నుంచి ఒక్క ఎగురు అక్కడికి టక్కన పడతా ఉంటున్నారు మీరు. నాకు కూడా ఒక దృష్టాంతం గుర్తొస్తుంది. ఒక వ్యక్తి కొండ శిఖరం పై నిల్చున్నాడు. శిఖరం చాలా నిరుగ్గా ఉంది. ఆ పైన అక్కడ రెండు కాళ్ళు నిలవడానికి కూడా తగినంత చోటు లేదు, అంత సూటిగా ఉంది ఆ శిఖరం పై కొస. కిందేమో పెద్ద ఆఘాతం ఉంది. దానిలో పడితే ఇంకా లేవడం ఉండదు, చావడమే. అక్కడ నిల్చున్న ఆ వ్యక్తితో పక్కనే ఉన్న మిత్రుడు చెప్పాడు, ఏం లేదు, చాలా సులభం, కొంచెం ముందుకు వంగు చాలు, లేదా కొంచెం వెనక్కి వంగు చాలు, పెద్దగా ప్రయత్నం ఏమీ అక్కర్లేదు, దాంతో ఆఘాతంలో పడిపోతావు.
ఆ శిఖరం నుంచి నువ్వు అగాధంలో పడటం ఏం కష్టం కాదు, కొంచెం ముందుకు అలా వంగు చాలు అన్నాడు. ఇలా చెప్తే ఎవడైనా దూకడానికి సిద్ధంగా ఉంటాడండి? ఒక్క అడుగు చాలు కింద దూకడానికి. ఒక్క అడుగు కూడా ముందుకి దూకడానికి సిద్ధంగా ఉంటాడా? చేయవలసిన సాధన సులభమే, పైకి కింద పడిపోవడం. ఒక్క అడుగు అలా ముందుకి వంగితే చాలు పడిపోతాను అగాధంలో. అలాంటి సాధన ముందుకి వంగడం అత్యంత సులభం అని చెప్పినంత మాత్రాన అది మనస్సుకు సులభంగా తోస్తుందా? ఈ మనస్సు అనేది ఉట్టి మిథ్య, ఇది కేవలం తలంపేను, దీన్ని పోగొట్టుకోవడం క్షణందా, నేనెవరని ప్రశ్నించి నిలువు చాలు అంటున్నారు. కులశిఖరం నుంచి కొంచెం ముందుకి వంగరా, దూకి అగాధంలో పడి నాశనం అయిపోతావు అన్నట్టుంది నాకు. కాబట్టి బాహ్యమైన సమస్త విషయాల నుంచి, సకల ప్రాపంచిక వ్యవహారాల నుంచి దృష్టిని వెనక్కు మరల్చి లోకానికి అస్సలు సంబంధం లేనట్టి వాడిలాగా ఉండి సామాజిక కర్తవ్యాల నుంచి, సంబంధాల నుంచి విముక్తున్నై సకల వ్యవహారాలను పరిత్యజించి నేనెవడునని విచారంలో నిమగ్నంగా ఉండమంటే మనసు ఎలా సంసిద్ధంగా ఉంటుందండి? అర్థం ఉందా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆయన, కాబట్టి సమస్య ఈ ఆత్మ విచార మార్గము సులభమైనదా కష్టమైనదా అనేది కాదు అని తెలుస్తూనే ఉంది. నేను ఇందుకు సిద్ధంగా లేను అని చెప్తే ఇంకెవరేం చేయగలరు? సంసిద్ధుడిపై ఉంటేనే ఈ మార్గంలో అడుగుపెట్టు. అసలు ఆ మాటకొస్తే ఏ యోగంలోనైనా పూర్తిగా మునిగిపోవాలంటే ఇలాంటి సంసిద్ధ నువ్వు ఏది నేర్చుకోవాలన్నా ముందు దానికి కట్టుబడి ఉండాలి కదా. ఉండాలమ్మా. ఏ మార్గంలో వెళ్ళాలన్నా సంసిద్ధంగా ఉండాలి కదా. నేను దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే వీరులు కూడా తమ తమ మనఃప్రాణాలు తృణప్రాయంగా త్యజించడానికి సిద్ధమైనప్పుడే కదా విజయం సాధించారు. సైన్యంలో చేరతాము అంటే వాళ్ళు క్షణమైనా చస్తాం అయినా సరే నేను సిద్ధం అని సిద్ధపడే కదా వెళ్ళారు. సంసిద్ధత అనేది కుటుంబ జీవనంలో కూడా ఎన్నో సందర్భాల్లో మనకు అవసరం. సంసిద్ధత అనేది మన కుటుంబ జీవితంలో కూడా ఎన్నో సమయాల్లో మనకు అవసరం అవుతుంది. ఎందుకంటే తల తాకట్టు పెట్టైనా అప్పు తెచ్చి కూతురి వివాహం ఘనంగా జరిపిస్తాడు తండ్రి. సరే తల తాకట్టైనా పెడతానని సిద్ధమయ్యి కూతురికి పెళ్లి జరిపిస్తాడు తండ్రి. తల్లి వ్యాధిని నయం చేయించడానికి ఆస్తులు అమ్మి లేదా అప్పులు తెచ్చి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి సేవలు చేస్తూ వైద్యం చేయిస్తాడో కుమారుడు. మమ్మ బ్రతికితే చాలు, మమ్మ వ్యాధి నయం అయితే చాలని ఆస్తులన్నీ అమ్మేసి అప్పులైన తెచ్చి రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానేసి మమ్మని నేను బ్రతికించుకుంటాను, వైద్యం చేయిస్తాను అని సన్నద్ధుడై ఉంటాడు ఒక కుమారుడు. దానికి సిద్ధపడాలి కదా. అలాగే సంసిద్ధత అనేది కుటుంబిక సామాజిక సమస్యల పరిష్కారం విషయంలో కూడా అవసరమే. కుటుంబ విషయాల్లో కూడా దేనికైనా ముందు సిద్ధమైతేనే అది చేయగలుగుతావు. అవునమ్మా. మూర్ఖుడా ఒక దుర్మార్గుడా ఉన్నాడు, ఉన్న పని తప్పని వాడికి తెలుసు. ఎవడేమనుకుంటే నాకేంటి, నాకు నా ఇష్టం వచ్చిన పని నేను చేస్తా అని ఎవడు ఏమనుకున్నా సరే తాను భరించడానికి సిద్ధపడే మూర్ఖుడా పని చేస్తాడు. అక్కడైనా సంసిద్ధత ఉందా లేదా? ఉందమ్మా. ఎవ్వరు ఏ పని చెయ్యాలన్నా ముందు సిద్ధపడాలి. అందుచేత కుటుంబ సామాజిక సమస్యల పరిష్కార విషయంలో కూడా అవసరమే. మనం దేని విషయంలో సంసిద్ధత కలిగి ఉన్నామో దానిని బట్టే చెప్పచ్చు. కుటుంబ జీవనానికి పరిమితమై ఉన్నావా, సామాజిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళగా ఉన్నామా,
లేక మన జీవన లక్ష్యమైన ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించి ఉన్నానా? నా సంసిద్ధత దేనికోసం ఉంది ఉమ్, అని ఎవరికి వాళ్ళమే పరిశీలించుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు మనం దేనికి సంబంధించి ఉన్నాము ఖచ్చితంగా చెప్పాలంటే, నేను కుటుంబ జీవితానికి పరిమితమై ఉన్నానా, ఉమ్, లేకపోతే సామాజిక రంగానికి ప్రాధాన్యత ఇచ్చే వాని మీద సంసిద్ధుడిని, సమాజంలోంచి ఏది వచ్చినా సరే నేను చేయాల్సిన మంచి పని చేసి తీరుతాను అని సిద్ధపడి ఉన్నావా? లేకపోతే నా జీవిత లక్ష్యమైన ఆధ్యాత్మిక పురోగతికి నేను సంసిద్ధమై ఉన్నానా అని మనకున్న జీవన లక్ష్యాన్ని బట్టి, మన జీవన వ్రతాన్ని బట్టి మన సంసిద్ధత ఆధారపడి ఉంటుంది. ఉమ్. దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావో దానికి సిద్ధపడి ఉంటావు అని దీని అర్థం. అవునమ్మా. సిద్ధపడి ఉంటేనే దానికోసం ప్రయత్నం చేస్తావు, ఉమ్, ప్రయత్నం చేస్తేనే ఫలితం పొందుతావు అని అర్థం. ఉమ్, నువ్వు సంసిద్ధత అనే మాట ఎత్తావు గనుక ఇంత దూరం చెప్పాల్సి వచ్చిందంటే, ఉమ్, ఆత్మ విచారణకి సంసిద్ధుడును కాను, నా చిత్తమేమో మొద్దు బండలాగా ఉంది, నెమ్మదిగా నూరి 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 సన్నగా సూదంత అయ్యాక అప్పుడు వస్తానులేండి అంటున్నావు. ఉమ్, అవునా? దానికి నేను సంసిద్ధత కలిగి లేను అంటున్నావు. ఎందుకంటే కొండ శిఖరం మీదకి ఎక్కి ఇలా ముందుకి ఇలా వంగరా దూకుతావు ఎంత తేలికో అన్నట్టు, ఇప్పుడు నేనెవరైనా ప్రశ్నించుకుంటే నువ్వే లేకుండా పోతావురా, బాధలు పోతాయి అంటున్నారు. కానీ నన్ను నేను పోగొట్టుకోవడానికి రెడీగా లేను. ఎవడు దూకుతాడండి? ఉమ్, కాబట్టి నాకు సంసిద్ధత లేదు అన్నావు కనుక ఇవన్నీ చెప్తున్నాను. ఉమ్, ఎందుకంటే సంసిద్ధత తప్పకుండా ఉండి తీరాలి. ఆత్మ అనుభవ ప్రాప్తికై చేసే ఆత్మవిచారణ మార్గానికి అత్యంత ప్రాధాన్యం నువ్వు ఇచ్చిన వాళ్ళకే ఈ సంసిద్ధత ఉంటుంది. ఈ విశ్వానికి ఒక ఆధారమైన మహాశక్తో దైవమో ఉన్నారని నమ్ముతున్నావు కదా. ఉమ్. నమ్ముతున్నాను. ఎవరిని బలవంతంగా ఎవరిని నమ్మబలికించట్లేదు కదా. లేదు. అయితే ఆ దైవము ఇచ్చే వాట్ల కోసం దేవుణ్ణి నువ్వు నమ్మి ఆరాధన చేస్తున్నావు ఇంతకాలం. ఉమ్, అలాగే ఏ ఆరాధన చేస్తే ఆ ఆరాధనకు తగిన ఫలితం వస్తుంది అనేటువంటి ఆశతో చేస్తున్నావు ఇంతకాలం. ఇంకా ఇప్పుడు ఈ దైవం ఎవరు, ఈ దైవం యొక్క దివ్యత్వం ఎలాంటిది, దైవాన్ని ఇది కావాలి అది కావాలని అడిగేదానిక అనేదానికంటే దైవమా నువ్వే కావాలి అనడం గొప్ప కదా. ఉమ్, కాబట్టి నేను ఇప్పుడు ఆ దైవం తప్ప ఇంకా నాకేమీ వద్దు అని వీటిని వదిలేసి నేను దైవమే కావాలనే దానికి సిద్ధంగా ఉన్నానా అని ప్రశ్నించుకో. ఎవ్వడు దగ్గరికి రమ్మన్న రాడమ్మా. దేవుడు ఇచ్చేవి కావాలి తప్ప దేవుడే కావాలి అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉమ్, కాబట్టి ఆత్మ అనుభవ ప్రాప్తికై చేసే ఆత్మ విచార మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళకే ఈ సంసిద్ధత ఉంటుంది. ఉమ్, సంసిద్ధత లోపించి ఈ మార్గం కష్టమైంది అని సాకులు చెప్తూ ఉంటారు. అందుకే ఉమ్, అంటే శ్రీ రమణుడు బోధించిన ఆత్మ విచార మార్గం అసంభవంగా తోచేటంత సరళమైన మార్గం. కానీ రమణులు బోధించిన ఆత్మ విచారణ మార్గం అసంభవంగా అనిపిస్తుంది కానీ అతి సరళమైన తేలిక, అస్సలు కష్టమే ఉండదు. ఉమ్. అయితే అది సంసిద్ధత ఉన్న వాళ్ళకి. అవునమ్మా. సంసిద్ధత లేని వాళ్ళకి అది కష్టమైన మార్గమే ఇది. ఉమ్, ఎందుకంటే ఇక్కడ మనం విశ్వసించవలసింది రమణుల వాక్యాన్ని. ఉమ్, ఏం కష్టం ఉండదు. పైగా ఈ మార్గంలోకి వచ్చావంటే దుఃఖాలన్నీ ఎండుటాకులాగా రాలిపోతాయి, ఉమ్, పరమ శాంతి నీకు ప్రాప్తిస్తుంది. ఇప్పుడు ఈ శరీరంతో ఈ సంసారంలో ఉండి ఈ బంధాలను పెంచుకొని ఇది కావాలి అది కావాలని కావలసిన వాటిలన్నిటి కోసం ధనం సంపాదించి ఆ ధనాన్ని కుప్పలుగా కూడబెట్టి అది పోతుందేమని ఏడుస్తూ భయపడుతూ ఎప్పుడు చస్తానో భీతి కూడా లోపల పెట్టుకొని అవి పోవడం కోసం ఈ దేవుణ్ణి ఆ దేవుణ్ణి ఆశ్రయించేదానికంటే పువ్వులన్నీ వదిలేసి
హాయిగా శాంతిగా సుఖంగా ఉండేటువంటి ఆనందం కలుగుతుంది. ఏమీ కష్టం ఉండదు పైగా అని కనుక భగవాన్ చెప్పిన మాట ఏం కష్టం లేదు, అస్సలు కష్టపడక్కర్లేదు. పైగా నువ్వు ఇక దుఃఖరహితమైన శాంతిని శాశ్వతంగా పొందుతావు. అది భగవాన్ చెప్పిన మాటను మనం దృఢంగా విశ్వసిస్తే ఎందుకు ఈ దుఃఖాల బ్రతుకు ఇవాళ కాదు రేపైనా చచ్చేది కోసం ఎందుకు నేను తాపత్రయపడాలి? ఈ దుఃఖాలు లేని దివ్యమైనటువంటి శాంతి భగవాన్ చెప్పిన నేనెవడనని ప్రశ్నించుకుని నిలవడంలో దొరుకుతున్నప్పుడు అది కష్టం కాదు. నువ్వు ఈ మార్గంలోకి వస్తే నీకు అన్ని రకాల అండదండలు అందుతాయి అని కూడా హామీ ఇస్తున్నప్పుడు నేను ఇంకెందుకు భయపడాలి అని గనక నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఈ మార్గం వైపుకి ప్రయాణం చేయడానికి సంసిద్ధుడు అయ్యావా, ఇది ఎంత సులభమో నీకు తెలుస్తుంది. బాబోయ్ అన్ని పోగొట్టుకుని అన్ని వదిలేసుకుని ఏమీ లేకుండా నా వల్ల కాదమ్మా నేను నెమ్మదిగా ఇప్పుడు వస్తానులే అనుకుంటే వాళ్ళకి ఈ మార్గం చాలా కష్టం అని చెప్పారు. ఇది ఎవరి మటుకు వాళ్ళు వేసుకుని నిర్ణయించుకోవాల్సిన ప్రశ్న. నేను ఇలాగే చెయ్యని ఎవరికి చెప్పక్కర్లేదు, చెప్పినా వినరు కూడా. ఇంకా తర్వాత నేను పై ధ్యాసలో 7వదమ్మా ఇది 54వ ప్రశ్న. నేను తలపు అంటే మనస్సు అంటే ఏమిటో, నేను మనస్సు అంటే ఏమిటో నేను అడిగాను. దేహాత్మ భావనే మనస్సని, అదే నేను అన్న తలంపని చెప్పారు. ఈ అంశాన్ని ఇంకా కొంచెం వివరించి చెప్పండి అన్నాడు. జవాబు: నేను తలంపు అంటే అహంత అంటే మనస్సు, జీవుడు, బంధము, చిజ్జడ గ్రంథి. నేను అనే తలంపు అయితే అహంకారము అయితే మనస్సు, జీవుడు, బంధము, చిజ్జడ గ్రంథి, ఈ పదాలన్నిటికీ ఒకే ఒక్క అర్థం ఏమిటంటే దేహమే నేను అన్న భావన. అంతే. మనస్సు యొక్క స్వరూపం ఏమిటో తెలిపే అద్భుతమైన దృష్టాంతాన్ని భగవాన్ మనకి చెప్పారు. మనస్సు యొక్క స్వరూపం ఏమిటి? ఈ మనస్సు అంటే నేనన్న తలంపే, మనస్సు అంటే అహంకారమే, మనస్సు అంటే జీవుడే, మనస్సు అంటే బంధమే, మనస్సు అంటే చిజ్జడి గ్రంథే. మనస్సు అంటే ఈ దేహమే నేను అన్న దృఢమైన భావన. ఇప్పుడు మనస్సు యొక్క స్వరూపం ఏమిటో తెలుపు. కానీ ఇంకా దీని గురించి చక్కగా అద్భుతంగా తెలియచేసే ఉపమానం చెప్పారు భగవాన్. అది చుట్టమట, వరుణి చుట్టము యొక్క దృష్టాంతరము. దీనిలోగా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు, శ్రీ రమణులు నూతనంగా చెప్పారు. భగవాన్ చెప్పిన ఈ దృష్టాంతాన్ని నా మాటల్లో చెప్పి నేను అనే తలంపుల గురించి నీకు వివరిస్తాను. అడిగావుగా మరి నేను అనే తలంపు ఎలాంటిది అని. ఒక వివాహంలో వరుణి బృందం వారు ఉన్న విడిదిలో ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు. ఒక పెళ్లి జరుగుతోంది. అక్కడ పెళ్లి కొడుకు బృందంలో ఆ విడిదిలోకి ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడు. ఎలా వచ్చాడో ఎలాగా ఆ బృందంలో చేరాడో తెలియదు గాని పెళ్లి కూతురు తరఫున వచ్చి వాళ్ళు అతను ఎవ్వరికీ తెలియకపోవడం వల్ల వాళ్ళు విడిదిలో చేరినప్పటి నుంచి అతడు అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల వైపు వాళ్ళు తమ మంచి చెడ్డలు చూసుకునేందుకు అతనిని తమ వద్దకు పంపించి ఉంటారని వరుణి తరఫు వారు అనుకున్నారు. తెలియదు, వాళ్ళ మధ్యలో చేరాడు, తిరుగుతున్నాడు జనాల మధ్యన. ఓహో మనం మంచి చూసుకోవడానికి ఆడపెళ్లి వారు పంపించుంటారని మగ పెళ్లి వారు అనుకున్నారు. అందువల్ల తనకు ఏది కావలసిన మగ పెళ్లి వాళ్ళు అతన్ని అడుగుతున్నారు. అతను వెళ్ళి ఆడపెళ్లి వారి దగ్గరికి వెళ్ళి వీరికి కావలసినవి తెప్పించి పెడుతున్నాడు. ఆడపెళ్లి వారిలో కూడా ఎవరికీ ఇతడు తెలియదు. మరి
అటు రావడం, వచ్చి మగ పెళ్లి వారికి అది కావాలట ఇది కావాలట అని అడిగి తీసుకుని వెళ్ళడం చూసి బహుశా మగ పెళ్లి వారి తరఫున ఈయన వచ్చి ఉంటాడు, వాళ్ళని గౌరవించాలి కదా అని ఆడపెళ్లి వాళ్ళు భావించారు. అందుచేత ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళకి ఏం చెప్పాలన్నా ఏం ఇవ్వాలన్నా ఇతన్ని సంప్రదించడం మొదలెట్టారు. దీంతో అతడు ఇరువైపుల వారికి ముఖ్యమైన వాడు అయిపోయాడు. అతడు ఎవరో ఏమిటో ఎవరికీ తెలీదు. వీళ్ళకి సంబంధించిన వాడని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాడని వీళ్ళు అనుకుంటున్నారు. తన పరిస్థితి మంచి బాగుందని భావించిన ఆ వ్యక్తి ఇరుపక్షాల వారి దగ్గర మన్ననలు గౌరవాలు పొందుతున్నాడు. కావలసినప్పుడల్లా పలహారాలు విందులు కూడా తీసుకుంటున్నాడు, గౌరవాలు పొందుతున్నాడు. మధ్యలో ఒక పర్యాయం మగ పెళ్లి వారికి ఏదో వస్తువు కావాల్సి వచ్చింది. వారిలో ఒకడు ఏడి అతను ఎక్కడా అని విచారించాడు. అతడేమో ఇక్కడ లేడు. ఆడపెళ్లి వారి ఇంట్లో విందు ఆరగిస్తున్నాడు. మగపెళ్లి వారు అతడెక్కడా ఏడి అతన్ని పిలవండి అని మనుషుల్ని పంపారు. ఈ సంగతి ఆ కొత్త వ్యక్తికి తెలిసింది. అతడెక్కడా అంటూ వెతుకుతున్నారు అంటే తన బండారం బయటపడిపోయిందన్నమాట అని భావించి అతడు ఆడపెళ్లి వారి ఇంట్లో నుండి ఏదో తింటున్నవాడు తింటున్నట్లే లేచి చల్లగా కాలికి బుద్ధి చెప్పి మాయమైపోయాడు. ఇక అటు వాళ్ళకి కనిపించలేదు, ఇటు వాళ్ళకి కనిపించలేదు. ఇది కథ. ఎందుకు చెప్తున్నానంటే ఈ అహంకారం కూడా అలాంటిదే. అది అటు చైతన్యమా అంటే చైతన్యం కాదు, ఇటు జడమైన శరీరమా అంటే జడము కాదు, అటు ఆత్మ కాదు, ఇటు శరీరము కాదు. చిద అంశ జడాంశ ఈ రెండూ కూడి వాటి నడుమ ఏర్పడిన ఒక ముడి. పెళ్లివారు మగ పెళ్లి వారికి అటు ఇటు తిరుగుతూ పెట్టిన లంకెలాగా చిదంశ జడాంశ. చిదంశ ఏమో ఆత్మ, జడాంశ దేహము. ఈ రెండింటిలో చేరి వారి నడుమ ఏర్పడిన ఒక లంకె. ఈ అహంతకు అనగా ఈ నేనున్న తలంపుకి స్వతంత్రమైన తనకు తానే ఉండగలిగిన అస్తిత్వం అంటే ఉనికి లేదు. ఎవరాన్ని చూస్తే లేదు, మరి అందుకు రూపం లేదు. అది దృశ్య రూపముగా ఉంటుంది, దానికి రూపం లేదు, కానీ అది దృశ్య రూపంగా ఉంటుంది. ఏ దృశ్యము మీద దృష్టి మరలిస్తే అదే దాని రూపం అయిపోతుంది. నేను ఏదైనా ఒక వస్తువుని చూడాలి అంటే దానిలో 2 దశలు ఉంటాయి. మనం ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే దానిలో 2 దశలు ఉంటాయి. జాగ్రత్తగా విను. నా దృష్టి ఇతర వస్తువుల నుంచి వైదొలగాలి. ఇంకొక దాని దేనో చూడాలంటే ఇప్పుడు ఇంతకు ముందు దేని మీద ఉందో దాని మీద నుంచి పక్కకి వెళ్ళాలి. ఇతర వస్తువుల మీద నుంచి వైదొలిగిన నా దృష్టి ఇప్పుడు ఆ మరొక వస్తువు మీద నిలవాలి. ఇది 2వ దశ. అప్పుడు నా దృష్టి మరొక వస్తువు మీద పడినప్పుడే ఆ వస్తువు ఉన్నట్లు నాకు తెలుస్తుంది. అనగా నా దృష్టి ఆ వస్తు రూపాన్ని ధరించిందనమాట. నీకు తెలిసింది అంటే నీ తెలివిలోకి చేరిందన్నమాట. అలాగే నా దృష్టి ఒక తలుపు మీద నిలవాలి అంటే కూడా ఈ 2 దశలు ఉంటాయి. తలుపు కూడా ఒక దృశ్యమే కదా. మొదట ఇతరి తలుపుల నుంచి నా దృష్టి వైదొలగాలి, తర్వాత ఆ తలుపు మీద నిలవాలి. అప్పుడు ఆ తలుపు నాకు గోచరం అవుతుంది. ఇతర తలుపుల నుంచి నా మనస్సు వదిలేసి దేని మీద నా దృష్టి పెట్టాలో దాని మీద పెట్టినప్పుడు ఆ విషయం నాకు తెలుస్తుంది. అవునా? అంటే ఏం జరిగింది అక్కడ? నా దృష్టి ఆ తలంపు యొక్క రూపాన్ని ధరించిందన్నమాట.
అప్పుడు తెలుస్తుంది. అలా అనేక అనేక దృశ్య రూపాలుగా నేనన్న తలంపు ఉంటుంది. అది ఏది తలచిందో దాని మీద ఇది వెళ్ళి దాని పడుతుంది. దాని మీద పడుతుంది. పడేసరికి దాని ఆకారం దీనికి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. రూపమును పట్టుకుని పుట్టును, రూపమును పట్టి నిలుచును, రూపమును బట్టి భుజించి వృద్ధి చెందును, రూపమును విడిచి రూపము దాల్చును, వెదుకగా వదిలి పరివెత్తును. ఈ రూపము లేని అహంకార పిశాచము అని ఉంది. మరి ఉన్నది 40:25 పద్యంలో భగవాన్ చెప్పారు దీని గురించి. అంటే ఈ అహంకారానికి అనగా నేనన్న తలంపుకి అంటే మనసుకి ఖచ్చితమైన అంగీకృతమైన ఒక చోటు గాని ఒక రూపం గాని ఖచ్చితమైన అంగాలతో కూడిన ఒక రూపము గాని ఒక చోటు గాని లేదు. ఒక రూపము గాని ఒక చోటు గాని లేదు. దేన్ని చూస్తే అదే దాని రూపం. దేని మీద దాని దృష్టి పడిందో అదే దాని రూపం. అదే నేనంటుంది, నాదంటుంది, నాకు తెలుసు అంటుంది, నేను విన్నానంటుంది, నేను తిన్నానంటుంది. దేన్ని చూస్తే దాని రూపం. అందుకే ఈ అహంతకు అనంత రూపాలు. దానికి ఉండే ఇంకొక లక్షణం ఏమిటంటే అన్ని విషయాలను చూచినప్పుడు అది ఉన్నట్లు తోస్తుంది. దేనైనా చూస్తున్నప్పుడు చూచేవాడిగా ఉన్నట్లు తోస్తుంది. కానీ అది దాన్నే చూస్తే తను తాను చూస్తే అది కనిపించదు. ఇతరమైన వాటిని చూస్తున్నప్పుడు అది చూస్తున్న వాడిగా ఉంటుంది. దానినే చూసామనుకో అది కనపడదు. కనపడదమ్మా. ఏ రూపం పైన దృష్టి నిలపకపోతే అప్పుడు అహంతకు కూడా ఏ రూపము ఉండదు. నువ్వు కాబట్టి ఏ రూపం మీద దృష్టి పెట్టకపోతే, రూపము లేకపోతే ఉండలేని ఈ అహంకారం లేకుండా పోతుంది. దానికే దృశ్యవారితం అన్నారు. అది లేకుండా పోతుంది. ఏదైనా దృశ్యం అంటూ ఉంటే నా దృష్టి దాని మీద నేను పెడితే దానికి నేను ద్రష్టగా ఉంటుంది ఈ నేను. ఏదైనా దృశ్యం అంటూ ఉంటే దాని మీద నా దృష్టి దాని మీద పడితే దానికి నేను ద్రష్టగా ఉంటాను. పైగా నేను తలంపుగా ఉంటాను. దృశ్యము, దృష్టి, ద్రష్ట ఈ మూడింటి సమిష్టి రూపమే మనస్సు. చూపుగాను తానే ఉంటుంది కదా, చూపుగాను తానే ఉంటుంది, చూడబడేది తానుగానే ఉంటుంది. అవునమ్మా. ఏదైనా ఒక దృశ్యం ఉందనుకో, ఉంది అంటే నా దృష్టి దాని మీద పడితేనే నేను నా దృష్టి ఇది అని తెలియబడే ఆ వస్తువు. మూడు కలిపి మూడుగా ఉంటాయి కానీ మూడు ఈ నేను అనేటువంటి దానిలోనే మిగతా రెండు చేరిపోయి ఉన్నాయి. కాబట్టి దృశ్యము, దృష్టి, ద్రష్ట ఈ మూడింటి సమిష్టి రూపమే మనస్సు. అంటే నేనన్న తలంపు. అందుకే చిజ్జడముల గ్రంథి అని దాని పేరు. చిత్ అంటే ఆ జ్ఞానం, ఆ చూపు ఉంది దానికి. అవునా? అది చూపుని జడమైన వాటి మీద ప్రసరింప చేస్తుంది. అప్పుడు ఆ జడమైనవి కూడా చైతన్యవంతంగా సత్యంగా కనపడతాయి. ఈ దృశ్యము ఎవరికా అంటే నాకు కదా దృశ్యం. నా చేత చూడబడే దృశ్యం నాకేనా? నాకేనా? అప్పుడు నేనెవరు అని ప్రశ్నిస్తే ఈ నాకే అనే ఈ ద్రష్ట పోయేసరికి ఆ దృశ్యం కూడా పోతుంది.
ఉమ్, అప్పుడు దానిలో చిదంశ అయిన దృష్టి మిగులుతుంది. ఉమ్, నా దృష్టి ఏ రూపం పైన పడకుండా చూచే ద్రష్ట మీదనే, అనగా చూ దృక్ శక్తి మీదనే, ఏ వస్తువు మీద పెట్టకుండా నా దృష్టిని ఉమ్, నా మీదనే, దృష్టి మీదనే దృష్టి పెడితే ఉమ్. దృష్టి ఉంటుందా? అప్పుడు మనస్సంటూ వేరుగా ఉండదు. ఉండదు. ఉమ్, ఘటద్రష్టగా ఉన్నప్పుడు నేననే తలంపు, అంటే తలంపుగా మనస్సుగా ఉంటాను. కుండని చూసేవాడిగా ఉన్నప్పుడు నేను మనసుగా ఉంటాను. ఉమ్, అంటే దృష్టికి ద్రష్టగా ఉన్నప్పుడు ఇంక రెండు అక్కర్లేదు. దృష్టి బాహ్య విషయముల నుండి వయి తొలగితే చాలు. దాని దృష్టి దాని మీద ఉన్నట్లే. నా దృష్టి ఏ దృష్టి మీదకి వెళ్ళకపోతే చాలంతే, తాను దృష్టిగా ఉన్నట్లే. అప్పుడు నేను కేవలమైన నేనుగా, ఆత్మగా ఉంటాను. లౌకిక దృష్టి అంటే నేనన్న తలంపు, లౌకిక దృష్టి ఏమిటి? నేను అన్న తలంపు. పారమార్థిక దృష్టి అంటే కేవలము నేను. నేను అన్న తలంపు మిథ్యా. నేను తలంపు రూపమైన నేను మిథ్య. తలంపు లేని నేను ఆత్మ. అదే కేవల ప్రకాశం. దానిలో ఏ దృశ్యాలు లేకపోవడానికి, ఎందుకంటే తాను తానుగానే వెలుగుతోంది. తాను మరొక దానిగా ఉన్నానన్న భావన తొలగిపోయింది. తాను తానుగానే వెలుగుతూ ఉంటుంది. అదే అసలైన నేను, అదే ఆత్మ, అదే నీ స్వరూపం. ఇలాగా నేను అనేటువంటి తలంపు అనేది రజ్జు సర్పంలాగా, మరీచికల్లాగా, స్వప్న దృశ్యాల్లాగా భ్రాంతి రూపమే. నేను అనేటువంటి ఈ వ్యక్తి భావన, దేహ భావన తాడు పాములాగా కనిపించినట్లు, మరుభూమిలో మరీచికలు తోచినట్లు, స్వప్నంలో ఎన్నో దృశ్యాలు ఉన్నట్లు అనిపించినట్లు, అవన్నీ భ్రాంతి రూపాలే. దేహంతో తాదాత్మ్యం చెందిన ఆ దేహమే తానని భ్రమిస్తోంది. మరి ఈ మిథ్యాదీపం, మిథ్యా రూపం తాడుని చూసి పామని భ్రమిస్తున్నట్లు తన్ను తాను దేహమును చూసి తది తాను అని భ్రమిస్తోంది ఈ మిథ్యా అహంకారం. ఎక్కడైనా అర్థమైందా? దేహముతో తాదాత్మ్యం చెంది ఆ దేహమే తాను అని భ్రమిస్తోంది ఈ మిథ్యాభావన. అన్ని వృత్తులలో ఈ అహం వృత్తే ఆద్య రూపం. మొట్టమొదట నేను అన్న తలంపే. ఆ నేనన్న తలంపు అంటే దాని రూపం నేను మేనన్న భావనే. తాడు పామన్న భావనలాగా నేను మేనన్న భావనే భ్రాంతి. నేనెవరా అని చూస్తే తాను తానుగా మిగులుతుంది, భ్రాంతి తొలగిపోతుంది. ఇది పామేనా అని చూస్తే తాడు మిగిలినట్లు, ఇది నేనేనా అని చూస్తే తాను మిగిలిపోతుంది, తాను కానిది వదిలిపోతుంది. ఇప్పుడు 55వ ప్రశ్న. అహంత అంటే నేను అన్న తలంపు ఇదే మిథ్యారూపమని, దానికి ఖచ్చితమైన రూపమంటూ ఏదీ లేదని, దాన్ని చూడకపోతే ఉన్నట్లు భ్రాంతి గొలుపుతుందని, ఇది ఏమిటా అని దాన్ని చూస్తే అది ఉండదు అని కదా మీరు వివరించారు. దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, ఈ నేను అనేటువంటి ఈ తలంపు నేను
అనే తలంపు మీదనే దృష్టి పెట్టాలి. ఉమ్, నేను అన్న భావన ఉంది చూడు, ఉమ్, ఈ భావన నేను అన్న భావన మీదే పెట్టాలి దృష్టి. ఉమ్. మనస్సుని చూడాలి అని కదా అర్థం. నేను అవునమ్మా. అన్న భావన మనసు కదా. ఉమ్, అందుకు నేనెవడునని నేను ప్రశ్నించుకోవాలన్నమాట. ఉమ్, అయితే నేనెవడును అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం ఒకటి ఉంటుంది కదా. ఉమ్, మీరు చెప్పండి, ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటి? నేనెవరు, నా మనసు తను తానే నేనెవరు అని ప్రశ్నించుకుంటోంది. ఇప్పుడు నేను మనసునే, నా మనస్సు ఇప్పుడు నా ఉమ్, మనస్సు నేను నేనెవరు అని నేను ప్రశ్నించుకుంటున్నాను. ప్రశ్నించుకుని సమాధానం కావాలి కదా. ఆ రావాలి. సమాధానం ఏమిటి చెప్పండి మీరు అన్నాడు. ఉమ్, అప్పుడు జవాబు, నేనెవడనో మీరే జవాబు చెప్పండి అని నువ్వు అడిగితే అది సబమైన మాట. నువ్వెవరో నేను సమాధానం చెప్పడం ఏమిటయ్యా? ఉమ్, నువ్వెవరో నువ్వే చెప్పాలి. ఉమ్, ఇంకొకరు ఎందుకు చెప్తారు? ఎలా చెప్పగలరు? భార్య తన భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడిందో భార్యకే తెలుసు గాని మరొకరికి తెలుస్తుందా? తెలీదమ్మా. అలాగే గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోవాలి. ఉమ్, మరొక సాయం ఇందులో ఉండదు. నువ్వు ఏది మర్చిపోయావో దాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి తప్ప ఇంకొకరు ఎలా గుర్తు చేస్తారు? చేస్తే మాత్రం నీకు తెలుస్తుందా? తెలీదు. కాబట్టి గుర్తు లేకపోతే ఇంకొక సాయం దీనిలో ఉండడానికి అవకాశం కూడా లేదు. ఉమ్, నీ సంగతి నీకే తెలుస్తుంది, మరొకరికి తెలియదు. కనుక ఆ ప్రశ్న అడిగేది కాదు, అడగవలసిన ప్రశ్న కాదు. నేనెవరిని అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే నాకేం సమాధానం వస్తుంది అని ఎవరినో అడిగేది కాదు ఈ ప్రశ్న. ఉమ్, ఎవరో జవాబు చెప్పేది కాదు ఇది. స్వయంగా ఎవరికి వాళ్ళు విచారణ చేసి తెలుసుకోవలసిన అంశం ఇది. మీరు చెప్పండి, వారు చెప్పండి అంటే నువ్వెవరో నీకు తెలియాలి తప్ప. నాకే తెలియాలి. అంటే ప్రశ్న అయితే నేనెవడిని అనే ప్రశ్నకి జవాబు నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అని తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి ఆ ప్రశ్నకు నాకు జవాబు తెలిసే ఉంది. ఇంకా ప్రశ్న వేసుకోవడం ఎందుకు? మళ్ళీ జవాబు ఆయన చెప్తున్నారు, ఈ విచారణ ప్రశ్న రూపంగా ఉంటుందంతే. దానికి నీవు జవాబు నాకు తెలుసు అని చెప్తే అది అసమంజసంగా ఉంటుంది. ఉమ్, ఇక్కడ ఈ విచారణ ప్రశ్న రూపంగా ఉంటుందంటే అవునమ్మా. జవాబు నాకు తెలుసు, ఇంక తెలిస్తే ఇంకా ప్రశ్న ఎందుకు? సమంజసంగా ఉండదు అది. ఉమ్, ఉమ్, అంటే అయితే ఎందువల్ల అని అడిగాడు. ఎందుకంటే నాకు తెలుసు అన్నావనుకో అప్పుడు నేను తెలుసుకునేవాణ్ణి అని, తెలియబడేవాణ్ణి అని కదా ఉమ్, అనే రెండు నేనులు గురించి చెప్పినట్లయింది. ఉంది. ఉమ్, నాకు తెలుసు అన్నావు అంటే ఉమ్, తెలుసుకునే నువ్వు, తెలియబడే మరొక నేను, రెండు నేనులు ఉన్నట్లు అయింది. అవునమ్మా. అంటే జ్ఞాతను నేనే, జ్ఞేయము నేనే అంటున్నావా? ఉమ్, తెలుసుకునేవాడిని నేనే, తెలియబడేది నేనే అంటున్నావా? అంతే కదమ్మా. అది ఎలా కుదురుతుంది? ఉమ్, ఈ రెండింటిలో ఏదో ఒక్కటే నువ్వు అవుతావు. ఉమ్, కనుక నాకు తెలుసు అని నువ్వు చెప్పలేవు. ఉమ్, నీకు తెలుసు అని చెప్పాలంటే మరొకరికి చెప్పాలి అది. ఉమ్, ఆ మరొకరు ఎవరంటే ఆ మరొకరివే నువ్వే. నేనే. మరి నువ్వు రెండు నేళ్ళు ఎట్లా అవుతావు? కాదు. మరి అయితే ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని చెప్పాలి, ఇంకంతేనా అన్నాడు. అరే అదెలా కుదురుతుంది? నీవు ప్రతి దానికి ముందు నేను అని అంటావు కదా. ఉమ్, నేను అన్న తర్వాతనే ఏ మాట అయినా చెప్తావు. అవును. నేను అని ఒక పక్క నుంచి అంటూనే అదే క్షణంలో నేనంటే ఎవరో నాకు తెలియదు అంటే ఇది సబబైన మాటేనా?
ఉమ్, కాబట్టి నాకు తెలీదు అని నువ్వు చెప్పలేవు, చెప్పకూడదు కూడా. ఉమ్, నీకు తెలియదా? తెలుసుగా. తెలుసు. తెలుసా అంటే ఏం తెలుసు? తెలీదు. సరే అయితే మనం తెలుసు అని చెప్పలేక, తెలియదు అని చెప్పలేక, ఉమ్, తెలుసని చెప్పలేకపోతే, తెలియదు అని చెప్పలేకపోతే ఇంకా నేనేం చెయ్యాలి? ఏం చెప్పాలి? అంటే ఏం చెప్పొద్దు. అది. నాకు తెలుసు, నాకు తెలియదు, ఈ రెండు జవాబులు పక్కన పెట్టి నేనెవడు అనే ప్రశ్న మీదనే దృష్టిని నిలిపి ఉంచటం. ఉమ్, అవక్కటి నువ్వు చేయగలవు. అవక్కటి చేయి చాలు. తర్వాతవన్నీ నెమ్మది నెమ్మదిగా నీకే తెలిస్తే, చెయ్యకుండా అదవుతుందా ఇదవుతుందా అంటే ఎలా? ఉమ్, అవక్కటే నువ్వు చేయగలవు. అసలు ప్రశ్నే అక్కర్లేదని అంటావా? మంచిదే, కానీ అలా నీవు ఊరుకోలేవు కదా. ఉమ్, నీ మనస్సులో నేను తత్వాన్ని గురించి తెలిసి తెలియకుండా ఉంది. అందుచేత ప్రశ్న అవసరమే అయ్యింది. నీకు సరిగ్గా ఖచ్చితంగా నేనంటే ఏంటో తెలిసి తెలియకుండా ఉంది. ఓ పక్కన తెలుసు పక్కన తెలియదంటావు. అందుచేత ఈ ప్రశ్న నేనెవరైనా ప్రశ్న అవసరమే. ప్రశ్నకు జవాబు రూపంలో ఫలానా అని నిర్ణయించుకోవడం కుదరదు. ఉమ్, నేను ఫలానా అని నువ్వు అనకు, ప్రశ్నించుకోని నిలిచి ఉండంతే. ఉమ్, అప్పుడు 60వ ప్రశ్నమ్మా ఇది. అయితే నేనెవణ్ణి అనే ప్రశ్నకు జవాబు అనేదే లేదు అని చెప్తున్నారా మీరు? జవాబు లేని ప్రశ్న ఉంటుందా? జవాబు లేకపోతే ప్రశ్న ఎందుకండి దండుగా అన్నాడు. అంటే జవాబు, యథార్థానికి జవాబు లేదనే చెప్పచ్చు. అది జవాబు లేని ప్రశ్న. జవాబు ఎందుకు లేదు అంటే కారణం ఒక్కటే. నేనెవడిని అని ఎవడు ప్రశ్న వేసుకుంటున్నాడో ఆ ప్రశ్న వేసిన వాడే ఆ జవాబు గనక. అది. కాబట్టి జవాబు లేదు అని చెప్పాలి. ఉమ్, జవాబే కనుక చెప్పవలసి వస్తే ఏం చెప్పాలి? నేనెవడు అంటే నేను అనాలి. ఉమ్, నేను అని చెప్తే మళ్ళా అదే ప్రశ్న వస్తుంది, వస్తుంది. ఉమ్, నేనెవడును అని. ఇంకా మరి ఈ ప్రశ్నలకు అంతుండదు కదా. ఉమ్, నిరంతరంగా అనంతంగా రెండు అద్దాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటే ప్రతిబింబాలు అనంతంగా గోచినట్లుగా ఈ ప్రశ్నలన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఉమ్, కాబట్టి చెప్పి ఊరుకోవడం అందుకే. ఉమ్, అయితే ప్రశ్న మళ్ళీ జవాబే లేని ప్రశ్న కాబట్టి ఇది ప్రశ్న కాని ప్రశ్న అన్నమాట. ప్రశ్న కాని ప్రశ్న కాదు, ఇది అర్థం లేని ప్రశ్న కూడా. హాస్యాస్పదమైన ప్రశ్న. తాగినవాడు మైకంలో తానెక్కడున్నాడో అని అడిగినట్లు ఉండే ప్రశ్న ఇది. అయినప్పటికీ ఈ ప్రశ్నతో ఆత్మ విచారణ చేయాల్సిన తప్పదు, చేయాల్సిందే. ఉమ్, అది కాని ప్రశ్న, అర్థం లేని ప్రశ్న, హాస్యాస్పదమైన ప్రశ్న, తాగినవాడు మైకంలో నేను ఎక్కడున్నాడో అని అడిగినట్టు లాంటి ప్రశ్న. అయినప్పటికీ ఈ ప్రశ్నతోటే ఆత్మ విచారణ మొదలు పెట్టాలి. ఉమ్, అప్పుడు కృష్ణకుడు అడుగుతున్నాడు, ఈ సాధన చేయవలసిన అవసరం లేని వాళ్ళు ఉంటారా? ఇప్పుడు ఏదో సాధనలోకి వచ్చాను, ఈ కన్ఫ్యూజింగ్ అవన్నీ, ఇది అవసరం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉమ్, జవాబు ఉంటారు. వారు ఫిరంగి మందు లాంటి వాళ్ళు, ఉమ్, వీరు మొదటి తరగతి వాళ్ళు. ఇట్టి వారికి తత్వమసి అనే గురూపదేశం చెవిలో ఇలా చెప్పగానే అది నువ్వు అన్నాడు గురువు అంతే, వెంటనే ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది. ఉమ్, ఇది నేను అంతే అయిపోతాడు. ఇంకా ఇది నేను అన్నది ఊడిపోతుంది వాడికి. ఉమ్, విచారణ యొక్క ఆవశ్యకత ఇదిగో
ఈ మొదటి వారికి, చిరంగు మందు లాంటి వారికి అక్కర్లేదు. అయితే మరి సాధన చేయవలసిన వాళ్ళు ఎవరేమిటి అన్నాడు. సాధకుల్లో కొందరు బొగ్గుల వంటి వాళ్ళు ఉంటారు, కొందరు తడికట్టెల వంటి వాళ్ళు ఉంటారు. ఈ 2 తరగతుల వారికి సాధన అవసరం, దీర్ఘకాలం అభ్యాసం చేయడం అవసరం. అందుకే ఈ ప్రశ్న. బొగ్గు కాలడానికి కొంత టైం పడుతుంది, తడికట్టెలు కాలడానికి ఇంకా మరింత టైం పడుతుంది, ఫిరంగి మందు కాలడానికి క్షణం చాలు. వాళ్ళు మొదటి తరగతి వాళ్ళు, గురువు చెప్పిన అది నువ్వు అనేసరికి అది తామైపోతారు. మిగతా 2 తరగతి వాళ్ళు క్రమక్రమంగా సాధన చేయగా దీర్ఘకాలం అభ్యాసం చేయడం వాళ్ళకి అవసరం. అందుకే వారి కోసమే ఈ ప్రశ్న. ఇప్పుడు 64ది. నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నే మళ్ళా అడుగుతున్నాను. నేనెవణ్ణి అనే ప్రశ్న ఇతరములైన ప్రశ్నలన్నిటిని నశింపచేసే ప్రశ్న అని చెప్పారు కదా ఇంతకు ముందు. నేనెవడిని అనే ప్రశ్న ఇతరమైన ప్రశ్నలను నశింపచేసే ప్రశ్న అని చెప్పారు కదా. నేనెవడును అనే ప్రశ్న రూపంలో ఉండేది కూడా ఒక తలంపే కదా. మరి దీని సంగతి ఏమిటి? అంటే జవాబు, ఇతరములైన ప్రశ్నలన్నీ ఒక ఎత్తు, ఈ ప్రశ్న ఒక్కటి ఒక ఎత్తు. ఇది తలంపే అయినా ఇతరములైన ప్రశ్నలన్నీ ఒక ఎత్తు, ఈ ప్రశ్న ఒక ఎత్తు. ఈ ప్రశ్న ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే అది తలంపులన్నిటినీ నశింపచేసి చివరికి తాను కూడా అణిగిపోతుంది, అంటే నశించిపోతుంది. నేనుగా ఉండక తానైపోతుంది, అంటే ఆత్మగా మిగిలిపోతుంది. అన్ని తలంపులు పోతే నేను తలంపు కూడా తొలగిపోతుంది. అది ఎలా సాధ్యం అని అడిగాడు అతను. దీనికి భగవాను 2 దృష్టాంతాలు చెప్పారు. ఒకటి చితిని కాల్చే కొరివి కట్టే. చితిని కాల్చేటప్పుడు వెట్టివాడు ఒక పెద్ద కర్రతో చితిని అటు ఇటు కదిలిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ కర్ర కూడా కాలుతూ ఉంటుంది. చివరికి ఆ కర్రను కూడా ఆ చితిలోనే పడేస్తాడు. అప్పుడు దాటితో పాటు ఇది కూడా కాలిపోతుంది. అదే విధంగా తలుపులన్నింటినీ నశింపచేసి నేనెవడును అనే ప్రశ్న ఇక ఏ తలంపులు లేనప్పుడు తాను కూడా లేకుండా పోతుంది. అంటే ప్రశ్న యొక్క అవసరం లేకుండా పోతుందన్నమాట. ఏ తలంపులు ఉంటేనే ఆ తలంపులు ఎవరికి అనే ప్రశ్న అవసరం. ఏమైనా తలంపులు ఉంటేనే తలంపులు ఎవరికి అనే ప్రశ్న అవసరం. ఏ తలంపులు లేకపోతే ఇంకా ప్రశ్న ఎందుకు? కోటలో నుంచి శత్రువులు ఒక్కొక్కరు వస్తుంటే వాళ్ళ తలను ఒక్కొక్క దానిగా కత్తితో నరికేస్తుంటే ద్వారం వద్ద నిలబడి శత్రువులు పూర్తిగా నశించకపోతే ఇక ద్వారం దగ్గర కత్తిని జూడిపించడం ఎందుకు? ద్వారం దగ్గర నిలబడ్డావు, వచ్చిన వాడి నరుకుతున్నావు, ఆఖరికి ఆ ద్వారం నుంచి ఒక శత్రువు కూడా రావడం లేదు. ఇక నీ కత్తిని ఎవరి మీద జుడిపిస్తావు? అవసరం లేదా, కత్తి పడేస్తావు. ఇంకెందుకు? ఎవడు రావట్లేదుగా, ఎవరిని చంపాలి? ఇంకో తలపులు అనేక శత్రువుల సంగతి కూడా అంతే. ఈ తలంపులనే అనేక శత్రువులు ఒక్కొక్కటి వస్తుంటే నేనెవరిని అనేటువంటి ప్రశ్న ఒక కత్తిలాగా, ప్రతి తలం నేనెవరన్న ప్రశ్న ఒక కత్తిలాగా కనపడి ఎవరు అని ప్రశ్నించేసరికి తలంపు పోతూ ఉంటుంది. ఇలాగ తలంపులని తలచూపగా వచ్చిన ప్రతి తలంపుని నేను ఎవరిది అని ప్రశ్నతో తల నరుకుతూ పోతే ఒక్కప్పటికి తలంపులన్నీ లేకుండా పోతాయి. అప్పటికి ప్రశ్న కూడా లేకుండా పోతుంది. అందరినీ చంపేసిన తర్వాత ఒక్క శత్రువు లేకపోతే ఇక కత్తెందుకు? ఇంకొక దృష్టాంతరం ఏంటంటే, గుంపుల్లో దొంగ దృష్టాంతరం. మాకు ఇంటికి రోజు దొంగ వస్తున్నాడు,
గృహ యజమాని దొంగలను పట్టుకునేందుకు చేసిన ప్రయత్నములన్నీ విఫలమవుతున్నాయి. ఉమ్, చివరికి అతను ఒక ఉపాయాన్ని ఆలోచించి రాత్రివేళ ఇంటికి ముందు ఒకడిని, వెనుక ఒకడిని, ఎడం వైపు ఒకడిని, కుడివైపు ఒకడిని కాపలా పెట్టి తాను ప్రధాన ద్వారం దగ్గర కాపలా కాస్తున్నాడు. ఉమ్, దొంగగారు రానే వచ్చాడు. గృహ యజమాని పెద్దగా దొంగ దొంగ అని అరిచాడు. నలుగురు కూడా గుమిగూడి దొంగ దొంగ అంటూ వాడి వెంట పడ్డారు. ఉమ్, ఆ దొంగ కూడా నలుగురితోటి కలిసి దొంగ దొంగ అంటూ అరుస్తూ ఉమ్, దొంగని వెతికేవాళ్ళగా. ఉమ్, అలాగే ఈ నేనెవడు అనే ప్రశ్న కూడా అలాగే కొన్ని తలంపులతో పాటు తాను కూడా ఒక తలంపుగా అదృశ్యమైపోయింది. ఉమ్. అది ఇప్పటికి 65 ప్రశ్నలు సమాధానాలు అయ్యాయమ్మా. ఉమ్. రేపు 66వ ప్రశ్న సమాధానం రేపు చెప్తాం. అలాగే. సరే అమ్మా. హరి ఓం.